అండి ఏంటి సాటర్డే స్పెషల్? నాకు సాటర్డే అనగానే మా తాతయ్య గుర్తుకొస్తాడండి. గురువారం అనగానే సాయిబాబా, శుక్రవారం అనగానే అమ్మవారిని కొలిచి మా అమ్మమ్మ గుర్తుకొచ్చినట్లు సాటర్డే అనగానే వెంకటేశ్వర స్వామిని కొలిచి మా తాతయ్య గుర్తుకొస్తాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు తాతయ్య స్పెషల్ గా ఉంటాడు. ఎలాగో తెలుసా? భారతీయుడు సినిమాలో భారతీయులాగా ఉంటాడు. తలస్నానం చేస్తే మా తాతయ్య జుట్టు మల్లె పువ్వులాగా మెరిసిపోతుంది. ఇప్పుడు మా తాతయ్య లేరు కానీ మా తాతయ్య తినే భోజనం ఏంటో చెప్పనా? ముద్దపప్పు, రసం, చింతపండు పచ్చడి, అప్పడాలు. ప్రతి శనివారం ఇదే ఉంటదండి. ఇంతకీ ఈ రోజు మీ కర్రీస్ అవ్వేనా అంటున్నారా? కాదండి, టమాటా పచ్చడి, వడల పులుసు. టమాటా పచ్చడి నాకు ఇష్టమైతే వడల పులుసు మా ఆయనకి ఇష్టం. ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి. టమాటా, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, వెల్లిపాయ, కరివేపాకు నూనెలో వేసి బాగా వేయించి మిక్సీ పట్టడమే. మగ్గే టమాటాలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. చివరిగా కట్ చేసిన ఉల్లిపాయలు కలుపుకుంటే సూపర్ గా ఉంటది. ఇంకా పులుసు అయితే బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి. ఒక గిన్నె పెట్టి నూనె పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి పసుపు, కారం, అల్లం పేస్ట్, ఉప్పు వేసి అందులోనే వడలు, చింతపండు రసం పోసి పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలు హై మీద ఉడికించేసేసుకోవడమే. చివరన కొంచెం కసూరి మేతి వేసి దించేయడమే. సింపుల్ గా చేసిన వంట చెప్పేసి వీడియో ముగిస్తే నాకు కిక్ ఉండదు. ఎవరికైనా 100 మంచి పనులు చేసి ఒక్క చెడు చేసి చూడు, చేసిన 100 పోతాయి. ఎందుకంటే వాళ్ళకు చెడు అర్థమైనంత తొందరగా మంచి అర్థం కాదు. ఇప్పుడు మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి మా తాతయ్య ఎక్కువగా నాతో ఇలా చెప్పేవాడండి. మంచిగా రోజులు లేవు తల్లి, అంత మంచిగా ఉండొద్దు అనేవాడు.